ఇనిషియల్‌గా హెడేక్, వాంతులు, కనుచూపు మందగించడము, లేదా ఒకదాన్ని చూస్తే 2 కనపడడము, లేకపోతే కొంతమందికి వాసన పోవడము, లేకపోతే ఫిట్స్ రావడము, లేదంటే ఒక కాలు చేయి పని చేయకపోవడము, ప్లస్ దాంతోపాటు ఒకవైపు తిమ్మిర్లు రావడము, లేదంటే చూపు ఒకవైపు బాడీలో చూపు మందగించడము, ఇలాంటి యూజువల్ సిమ్టమ్స్తో మా దగ్గరికి వస్తారు. మేము దాన్ని చూసిన తర్వాత వాళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాత సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ చూసి ఫర్దర్గా దానిలో ట్యూమర్ ఉంటే దానికి సర్జరీ చేయాలి అవసరం వస్తుందని చెప్తాం పేషెంట్కి. సో అయితే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా ఏంటంటే మనం ఒకటి కావాలంటే మినిమల్ ఇన్వేజివ్ న్యూరో సర్జరీ అని టెక్నిక్స్ వచ్చాయి. ఇదివరకు ఏంటంటే ట్యూమర్ కనబడితే మనకు చాలా పెద్దగా ఓపెన్ చేసి స్కిన్ అంతా కట్ చేసి దాని తర్వాత బోన్ పెద్దగా కపాలం కట్ చేసి దాని లోపల ట్యూమర్ వెతికేసి దెన్ ట్యూమర్ తీసి సర్జరీ చేసి ఇంటికి పంపించేవాళ్ళం. సో దీనివల్ల పేషెంట్కి ఆల్మోస్ట్ హాస్పిటల్లో కొంతమంది 10 రోజులు 15 రోజులు ఉండేవారు. అండ్ సర్జరీ